తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ నవరాత్రుల్లో చక్కగా ఒక్కో అవతారానికి ఒక్కో విశిష్టత ఉందని చెప్తూ ఉంటారు. అలాగే 26వ తారీఖు పంచమి రోజు మనకి లక్ష్మీ అలంకారం అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున ఉన్నటువంటి విశిష్టత చాలా మందికి కూడా లక్ష్మీ కటాక్షం కావాలని కోరుకుంటూ ఉంటారు. అంటే ఏ విషయానికైనా డబ్బుతో ముడిపడి ఉంటుంది కాబట్టి అమ్మవారి లక్ష్మీదేవి కటాక్షం కావాలి అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ రోజు అంటే ఏ సమయాన పూజ చేసుకోవాలి? మార్నింగా, సాయంత్రమా? ముఖ్యంగా లక్ష్మీదేవి పూజ అనగానే సాయంత్రం అంటూ ఉంటారు. కాబట్టి ఈ రోజు ఏ సమయంలో పూజించుకోవడం శ్రేష్టం? అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఎలా పూజించుకోవాలి? అలాగే ఆర్థిక సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటారు. ఎప్పుడు డబ్బులు వస్తూ ఉంటాయి కానీ నిలవదు, అది కూడా వచ్చినా కూడా లాభం లేకపోవడమే. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఈ రోజు ఏ విధంగా వాళ్ళు పూజ చేసుకోవచ్చు తెలియజేయండి. ఈ లక్ష్మీదేవి విషయంలో చాలా మందికి మీరు అన్నట్టుగా చాలా సంశయాలు ఎక్కువ. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి అంటే మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటి అంశాలు ఏమిటి? ఇప్పుడు చాలా మంది చూడండి, చాలా మందికి సందేహం కలుగుతుంది. ఏమిటి, మనకి బిల్ గేట్స్ ఏం లక్ష్మీదేవి పూజ చేశాడు, లేకపోతే జోకన్బర్గ్ ఏ లక్ష్మీదేవి పూజ చేసిన వాళ్ళు కానీ కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు క్వశ్చన్ చేస్తారు అనే డౌట్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా లక్ష్మి అంటే మనం చూసేది అమ్మవారు ఇలా ఉంటే ఇక్కడ నుంచి డబ్బులు రాలుతుంటే ధనలక్ష్మినే చూస్తాం. కానీ సంతాన లక్ష్మి, సంతానం అంటే అదొక లక్ష్మి. విద్యాలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, ఆదిలక్ష్మి, ఇలా అష్టలక్ష్ములు ఉన్నారు మనకి. మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా అమ్మ నువ్వు సంతానం రూపంలో నీ లక్ష్మీదేవి ఇచ్చావు, అందరికీ కావాల్సింది ఏంటంటే ధనలక్ష్మి. మళ్ళీ లేని వాళ్ళకి మళ్ళీ దాని విషయంలో ఆ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఎలాగ అయ్యో పిల్లలు లేరు, ఎన్ని డబ్బులు ఉంటే ఏం లాభం, పిల్లలు లేరని బాధపడే వాళ్ళు ఉంటారు. ఎన్ని డబ్బులు ఉంటే ఏం లాభం, ధైర్యం లేదండి అంటూ ఉంటారు. బట్ అన్ని లక్ష్మిలే. ఈ యొక్క లక్ష్మి కూడా నాకు కావాలని అమ్మవారిని ప్రార్థిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఎవరైనా విష్ణువుని ప్రార్థించాలి. లక్ష్మి చంచలమైనటువంటిది, కానీ విష్ణుమూర్తి ఎప్పుడూ ఉంటుంది. విష్ణువు చాలా మంది కనిపిస్తుంటుంది ఏమిటంటే విష్ణువు పాదాల దగ్గర ఉంటుంది లక్ష్మి అని. ఆయన హృదయంలో స్థానం ఇచ్చాడు, కానీ ఆవిడ తీసుకున్న స్థానం పాదాలు. విష్ణువు అంటే ఏమిటి అంటే బుధుడు, బుధ గ్రహానికి అధిష్టాన దేవత విష్ణువు, శుక్రగ్రహానికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి. బుధుడు అంటే ఏంటి, నీ యొక్క లాజికల్ మైండ్, నీ యొక్క తెలివితేటలు, నీ యొక్క నిర్ణయాలు ఇది బుధుడు. ఇప్పుడు చూడండి, ఎవరైనా లైఫ్లో బాగా ఎదగాలంటే కారణం ఏమిటి? నువ్వెంత పర్ఫెక్ట్గా ఆలోచిస్తున్నావు, నువ్వు ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నావు. బుధుడు విద్యకు కారకుడు, నువ్వు ఎంత బాగా చదవగలుగుతున్నావు. బుధుడు పర్టికులర్గా వ్యాపారానికి కారకుడు, స్పాంటేనియస్నెస్కి కారకుడు, కమ్యూనికేషన్స్కి కారకుడు బుధుడు. ఇప్పుడు చూడండి, నోరుంటే ఊరుంది కరెక్ట్. అంటే ఏమిటి, నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు దాన్ని బట్టే నీకు లక్ష్మి వస్తుంది. అంటే మనం అర్థం చేసుకోవాల్సి, మన మాటను అదుపులో పెట్టుకోగలగాలి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి లక్ష్మీ ప్రాప్తి పోగొట్టుకుంటాం. మనమే పోగొట్టుకుంటున్నాం మనం ఇష్టం వచ్చినా మాట్లాడే. అంటే నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అండి, నేను ఇలాగే మాట్లాడతాను అంటాం, కానీ వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం రాకపోవడం వల్ల మాట వాడతారు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారని కాదు, కానీ నువ్వు అవతల వాళ్ళని నొప్పించేంత అక్కర్లేదు, అంతే కదా. సో అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఎవరైనా సరే లక్ష్మీ అనుగ్రహం కావాలి అంటే మొట్టమొదటిగా చేయవలసింది విష్ణు ఆరాధన. విష్ణువుని ఎక్కడ పూజిస్తే లక్ష్మి అక్కడే ఉంటుంది. ఇప్పుడు మరి ఈ జూకల్బర్గ్ రకరకాల ఉన్నారు విదేశాల్లోని కానీ ఇక్కడ కానీ పెద్ద పెద్ద కుబేర్లు ఉన్నారు. వాళ్ళందరిలో కొంతమంది చెయ్యరు కదండి. వాళ్ళకి ఎలా వస్తుంది ధనము అంటే? ఒకటి వాళ్ళ పూర్వజన్మ కర్మ. మనకి ఆదిశంకరాచార్యులు వారు మనకి కనకదార స్తోత్రం ఉంటుంది చూసారు కదా, ఆ సమయంలో ఆ ఘట్టంలో దానికంటే ముందు ఆయన భిక్షాటం చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు ప్రతి ఇంటికి. ఒక గృహం దగ్గరికి చేరుకోగానే ఆ ఇంట్లో ఒక వృద్ధురాలు ఉసిరికాయ తీసుకొచ్చి ఇస్తుంది. అయ్యా 10 రోజుల నుంచి నేనేమి తినలేదు, మా వారు లేరు, బయటికి వెళ్ళారు సంపాదించుకొని రావడానికి, నేనేమీ తినలేదు, ఉన్న ఒకే ఒక ఉసిరికాయ ఈశ్వరుడికి నైవేద్యం పెట్టింది నీకు ఇచ్చేస్తున్నాను. కానీ ఆ యొక్క ఆదిశంకరాచార్యుల వారి కళ్ళంట నీళ్ళు వచ్చి ఆ లక్ష్మీదేవిని పిలుస్తాడు. కనకదార స్తోత్రం ఆ రకంగానే పుట్టింది. ఇప్పటికీ ఆ గృహం ఉంది కాలడిలో. అయితే అప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమై మొట్టమొదటిగా చూసేది ఏంటంటే, ఏమిటి శంకర ఎందుకు పిలిచావు అంటే, అమ్మాయి ఇంత దారిద్ర్యాన్ని అనుభవిస్తుంది, నీ అనుగ్రహం చూపించు అంటాడు. అప్పుడు ఆ యొక్క ఆదిశంకరాచార్యులు వారు
అడిగినందుకు లక్ష్మీదేవి ముందు ఇప్పుడు పుణ్యం ఎంత ఉందో తీసుకుంటుంది. ఇప్పుడు మనం బ్యాంక్ వెళ్ళి చెక్ ఇచ్చాం, బ్యాంక్ లో వాళ్ళు ఏం చేస్తారు, ముందు మన బ్యాలెన్స్ ఉందా లేదు చూస్తారు. అందుకని చెక్ ఇవ్వగానే డబ్బులు ఇవ్వరు. బ్యాలెన్స్ ఎంత ఉంది బాబు, నువ్వు 10 లక్షలకి ఇచ్చేయకుండా 9 లక్షలే అంటాడు. అలాగే బ్యాలెన్స్ లేదు, పుణ్యం లేదు, ఎలా ఇవ్వాలంటుంది. అప్పుడు మనకు చూడండి, పూర్వజన్మ పుణ్యం ఉంటే డబ్బులు వస్తాయి. మరి పుణ్యం లేనప్పుడు ఏంటంటే నువ్వు ధర్మాన్ని పాటిస్తే ధర్మం వల్ల వస్తాయి. అంటే ఆవిడ ధర్మం ఏం పాటించింది, వచ్చినటువంటి ఒక సాధువుకి మన ధర్మం ఏదో ఒకటి ఇచ్చి పంపించాలి లేదనకుండా అనే భావనతో ఇచ్చినందుకు అంతటా ఆదిశంకరాచార్యుల వారికి ఇచ్చిన పుణ్యం వల్ల ఆ చేసిన ధర్మం వల్ల పుణ్యంగా మారి వచ్చింది. అంటే మనం కూడా ఇప్పుడు ఏంటి, ఉన్నంత మటుకు ధర్మంగా ఉండగలగాలి. ధర్మం అంటే మనం చేసే పని పర్ఫెక్ట్ గా చేయడమే ధర్మం, అంతకుమించి ఇంకోటి ఏం లేదు. మనం చేసేది న్యాయంగా ధర్మంగా చేస్తున్నామా లేదా అది పాటించాలి. మరి వీళ్ళందరికీ ఎందుకు వస్తున్నాయి డబ్బులు అంటే, వీళ్ళంతసేపు అప్డేట్లో ఉంటారు. బుధుడు అంటే అప్డేట్, బుధుడు అంటే కమ్యూనికేషన్స్, బుధుడు అంటే వాళ్ళని వాళ్ళు విద్యావంతులుగా తీర్చిదిద్దుకోవడం. బుధుడు విద్యకారకుడు అన్నప్పుడు, బుధుడికి అధిష్టాన దేవత విష్ణువు అయినప్పుడు విష్ణువుతో పాటే ఉంటుంది లక్ష్మి. విష్ణువు వదిలి ఎప్పటికి పోదు. ఎలా అయితే దీపం వెలుతురు దీపాన్ని వదిలి ఎలా వెళ్ళదో, విష్ణువుని వదిలి లక్ష్మి ఉండదు. ఆ బుద్ధి కుశలతను మనం పెంచుకుంటూ ఉంటే, బుద్ధే విష్ణువు కాబట్టి లక్ష్మీదేవి ఎప్పుడు మనతో అంటిపెట్టుకుని ఉంటుంది. అయితే మన జన్మజాతకంలో కనుక 2వ స్థానము అంటారు, అంటే ధనస్థానము. ధనస్థానం కనుక పాడైనట్లయితే వారికి ధనపరమైన ఇబ్బందులు వస్తుంటాయి. అలాంటప్పుడు ధనభావాధిపతి ఎవరు, దాన్ని ఎట్లా వాళ్ళు యాక్టివ్ చేసుకోవాలి, దాన్ని ఏ రకంగా వాళ్ళు చేసుకోవాలని తెలుసుకుంటూ ఓం లక్ష్మీదేవి నమః అనే మంత్రం చేసుకోవడము, అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టడము, ఎర్రటి పుష్పాలతో పూజ చేయడము, శ్రీచక్ర ఆరాధన కనుక చేసేటువంటి స్తోమతో శ్రీచక్ర ఆరాధన చేయడము, మరియు లలితా సహస్రనామాల్లో 2 నామాలు భక్తి శ్రద్ధలతో కనుక రోజు చేయగలిగితే వాళ్ళకి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. ఏమిటవి అంటే, 1 ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. 2వది ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః. ఈ 2 చేసుకోవాలి. ఈ 2 స్తోత్రాలు ఏదో ఒకటి చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే కంప్లీట్ గా నేను లక్ష్మీదేవిని ఆరాధిస్తున్నాను, నా పని నేను చేసుకుంటున్నా, అమ్మవారే చూపిస్తుంది. ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చొని నేను పూజిస్తున్నా అంటే చేయదు. ఎందుకంటే ఈ మాయలు మంత్రాలతో ఇవ్వదండి, మనం చేసే పని వల్లే ఇస్తుంది. ఎందుకంటే మీరు చూస్తే కనుక క్షీరసాగర మదనం అని ఉంటుంది, తెలుసు కదా. రాక్షసులు దేవతలు కలిసి క్షీరసాగర మదనం చేస్తారు. అప్పుడు ఆ మేరు పర్వతం ఏదైతే ఉందో పడిపోతుంటే విష్ణువు వచ్చి, ఎందుకు మీరు ఇంత కష్టపడుతున్నారు, ఇలా అమృతం ఇవ్వలే. ఆయన వెళ్ళి తాబేలు రూపంలో వెళ్ళి ఆయన నిలబెట్టాడు. హాలాహలం వచ్చిన తర్వాత శివుడు కంఠంలో పెట్టుకున్నాడు, విష్ణువేమో దాని కింద ఉన్నాడు, శివుడేమో కంఠంలో పెట్టుకున్నాడు. అలాగే మరొక విషయం ఏంటంటే, మరి అక్కడ మనం ఏదైనా పని చేసేటప్పుడు ఇద్దరు కలిసి పని చేయాలి. రాక్షసులతో పని చేయాలనుకున్నా అమృతం రాదు. అది బయటకు వచ్చేటప్పుడు మనం ఏదైనా ప్రయత్నం చేసేటప్పుడు రకరకాలు వస్తాయి. అంటే అట్లాగా కామధేను వస్తుంది, కల్పవృక్షం వస్తుంది, లక్ష్మీదేవి వస్తుంది. మీకు దేనికోసం పనిచేస్తారో ఎండింగ్ వరకు పనిచేస్తాం, కానీ అమృతం చేతికి రాదు. అంటే ఆఖరికి ఆ దేవతలు పనిచేసేటప్పుడు కూడా ఆ మూల పరమాత్మ ఇలా మాయం చేసేది ఇవ్వలేదు, నువ్వు కష్టపడి నా అనుగ్రహం నీకు ఉంటుందని చెప్పాడు. అది మనం అర్థం చేసుకోగలగాలి. కష్టపడే వాళ్ళకి వస్తుందంటారు. వస్తుంది అది ప్రతిఫలం. రైట్ గురుగారు, చాలా ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః. లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే తప్పకుండా చేసే పనిని పర్ఫెక్ట్ గా చేయాలి. అలాగే తప్పకుండా మనం ఎల్లప్పుడు పని చేస్తూ ఉంటే గనక లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా కలుగుతుందని గురుగారు తెలియజేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా లక్ష్మీ కటాక్షం కోసం ఇవన్నీ కూడా పాటిద్దాం. అలాగే చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.